అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ఉన్న ఉప పంచాయతీ కేంద్రాన్ని మండల కేంద్రంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న ఆధ్వర్యంలో ఆ గ్రామ ప్రజలంతా పాడేరు ఐటీడీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తమ గ్రామ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పాడేరు గ్రీవెన్స్ లో సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఇతర ప్రాంతాల్లో 15 పంచాయతీలు ఏరియా 15 పంచాయతీలు ఉంది హుకుంపేట మండలంలో. అదేవిధంగా అనంతగిరి 4 పంచాయతీలు ఉంది, 6 పంచాయతీలు ఉంది. వెంగడ, పైనంపాడు, పినకోట, పెదకోట, క్యూర్ల, జీనబాడు ఈ పంచాయతీ కలిపి ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్ చేసి ఒక మండలం చేస్తే ప్రజలందరికీ ఈ పరిపాలన అందుబాటులో ఉంటుంది. ప్రజలకి దగ్గరగా ప్రభుత్వం ఒక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అందుబాటులో రావడానికి చాలా ఈజీగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేమందరూ కూడా ఉప మండలం కావాలని చెప్పేసి మేము చేస్తున్నాం. ఎందుకంటే హుకుంపేట మండలం చాలా పెద్ద మండలము, 33 పంచాయతీలు ఉంది. అది ఈ యొక్క హెడ్ క్వార్టర్కి చాలా చివరిగా ఉండడము, ఉప పరిసర ప్రాంతాల్లో 15 పంచాయతీలు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి అందుబాటులో లేకపోవడము, అధికారులు నిరంతరము ఆ యొక్క పంచాయతీల్ని బాగోగులు చూసుకోవడానికి అందుబాటు అయిపోవడం వల్ల ఇది వెనుకబడే ప్రాంతంగా ఉంది. కాబట్టి అనంతగిరి నుంచి 6 పంచాయతీలు, అదేవిధంగా హుకుంపేట నుంచి 15 పంచాయతీ కలిపి మొత్తం టోటల్ 21 పంచాయతీలు కలిపి హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది. ఇదే మండల విభజన సమయంలో తప్పకుండా ఉప ఏరియానే ఒక మండలంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట కూడా ఇచ్చింది.